మేము ఇక్కడ కర్నూలు జిల్లా నంద్యాల శాంతిరామ హాస్పిటల్లో ఉన్నాము. మీరందరూ చూస్తున్నారు, మా చుట్టూ ఉన్నది గ్రహణమ్మరి పిల్లలు. వాళ్ళకు బాగలేదు, మనలాగే వాళ్ళు నవ్వాలని ఎంత ఆశ ఉన్నా వాళ్ళు నవ్వలేరు. కాబట్టి వాళ్ళ జీవితాలలో ఒక చిరునవ్వుతో వెలుగులు నింపాలన్న సదుద్దేశంతో స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వారు, అలాగే ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వారి ఆధ్వర్యంతో, శాంతిరామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, వారి ఉదార స్వభావంతో మేమందరం ఇక్కడ ఉన్నాము. స్మైల్ నెట్వర్క్ డాక్టర్లు అమెరికా నుంచి వచ్చి ఈ పిల్లలకు ఆపరేషన్లు చేసి ఈ వారంలో 60 మంది పిల్లలకు ఆపరేషన్లు చేస్తారు. మన పిల్లలు కూడా అందరిలాగే చిరునవ్వులు చిందిస్తూ చక్కగా చదువుకొని వారి జీవితంలో స్థిరపడాలని మేము ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉన్నాము. We are here in Nandal for a mission to serve these beautiful children of India. We are so privileged to be guests in this country and guests in this hospital, and we are so thankful to the Foundation for Children in Need, Geeta and Tom Cheetah, for their participation. We could not do this without them. And to the families, I thank them for trusting us with their children. We have brought some of the best cleft surgeons in the world to operate on these children, and all of these children will leave with beautiful smiles this week. And it takes a village, and so we are thankful for all the assistance and the help of everyone. ఇప్పుడు మన మధ్య కిమ్ వాలంటీని ఉన్నారు. వీళ్ళు స్మైల్ నెట్వర్క్ అనే సంస్థను స్థాపించి ఎన్నో దేశాలలో ఇలాంటి చిన్న పిల్లలకు, పేద పిల్లలకు గ్రహణమర్రి ఆపరేషన్లు చేయించి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు మన దేశానికి రావటం, కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఈ యొక్క ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయం. ఒక 5 రోజులలో 60 మంది పిల్లలు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి గ్రహణమర్రి శస్త్రచికిత్సలు పొంది వాళ్ళంతా కూడా మనవలే బాగా చిరునవ్వుతో నవ్వుకుంటూ పోతారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో, ఆ భగవంతుని దయతో, శాంతిరామ్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో, వాళ్ళ యొక్క విస్తృతమైన సహాయంతో, అమెరికా నుంచి వచ్చిన 19 వైద్య బృందంతో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా భగవంతుడు ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరు కూడా దీని సక్సెస్ కోసం ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. పోలవరం మండలం అండి, కోనసీమ అండి మాది. మాకు తెలదండి ఇలాగ ఆపరేషన్ అని. తెలపతి ఇంకొక అతను చెప్పారండి, చెప్పి ఇక్కడికి పోస్ట్ ద్వారా పంపించారండి. పంపించిన తర్వాత మేము ఫోన్ చేసామండి, పలానా తారీఖుకి రాండమ్మా అని చెప్పారండి. గీతా గారు, అలాగే థామస్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారండి. ఇలాగ ఎక్కడా కూడా జరగలేదండి. అమెరికా దాటలకు కూడా వందనాలండి. అందరికీ ఈ హాస్పిటల్లో ఉన్న అందరికీ కూడా వందనాలండి. 5,000 రూపాయలు కూడా దారి కోసం రాని ఫోన్ ఖర్చులు కూడా ఇస్తున్నారండి. చాలా వందనాలండి బాబు. మేము ఇక్కడ కర్నూలు జిల్లాలో నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ మాధవి, టాము, నేను, మా చిన్ని బిడ్డ క్లెఫ్ట్ లిప్తో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు. స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, శాంతిరామ్ హాస్పిటల్, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ మేమందరము కలిసి సంయుక్తంగా 58 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు చేపించి వారి ముఖాలలో చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటికి వెళ్తూ ఉంటే, చూస్తూ ఉంటే చాలా ఆనందంగా, చాలా సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డలు ఎంతో కష్టపడి పైకి రావాలంటే కూడా కష్టము. చాలామంది కూడా అనీమియాతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారందరినీ స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సహాయంతో, శాంతిరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో FCN వారి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అమెరికా వైద్య బృందంచే కర్నూలు జిల్లా నంద్యాలలోని శాంతిరామ్ హాస్పిటల్లో గ్రహణమర్రి శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ చిన్న బిడ్డలంతా కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. వారందరికీ కూడా 2 రోజులైంది ఆపరేషన్ జరిగి. ఇప్పుడు అందరూ కూడా డిశ్చార్జ్ కాబోతున్నారు. త్వరలో వాళ్ళంతా కూడా మన వలె చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా అందరి పిల్లల వలె ఆడుకోబోతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సర్జరీస్ ఇక్కడ జరిపేదానికి శాంతిరామ్ హాస్పిటల్ అధిపతులు చైర్మన్ డాక్టర్ శాంతిరామ్, వైస్ చైర్మన్ డాక్టర్ మాధవి, ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందం, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి అమెరికా వైద్య బృందానికి చేయూతనిచ్చి ఈ యొక్క శస్త్రచికిత్సలను జయప్రదం చేశారు. అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. రాబోయే దినాల్లో కూడా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క శస్త్రచికిత్సలు చేయాలని చెప్పి నిర్ణయించాము. అదేవిధంగా ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వారు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్క బిడ్డకు వారి తల్లిదండ్రులకు 5,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వటం జరిగింది. వారికి రవాణా ఖర్చుకు మరియు భోజనాలకు, ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ చిన్న బిడ్డలకు మంచి భోజనాన్ని ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. మాకు సహాయం చేసిన దాతలకు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. నా పేరు సాయికృష్ణ. నేను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి వచ్చాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. నాకు గ్రహణమర్రు ఉన్నది. నేను పేదరికం వల్ల ఇది చేయించుకోలేకపోయాను ఇప్పటి వరకు. కర్నూలు జిల్లా నంద్యాలలోని గ్రహణమర్రు ఆపరేషన్లో శాంతిరామ హాస్పిటల్లో చేస్తున్నారని తెలియడం నేను TV5 ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి 1 వీక్ అయ్యింది. నాకు ఆపరేషన్ చేసి 2 డేస్ అయ్యింది. నాకు ఆపరేషన్ చేయించిన గీతా మేడం, థామస్ సార్కి, అమెరికా వైద్య బృందానికి, అలాగే శాంతిరామ హాస్పిటల్ యాజమాన్యానికి, అందరికీ నాకు సేవ చేసిన డాక్టర్లందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో మేము పేపర్ యాడ్ చూసి కానీ నమ్మకం మీద ఇక్కడికి వచ్చాము. మా నమ్మకాన్ని వాళ్ళు ఏమాత్రం అమ్ము చేయకుండా డాక్టర్ గీతా గారు, చిత్తా థామస్ గారు ఇక్కడ మాకు అన్న భోజనాలు అన్నీ కూడా 3 పూట్ల అన్నము మరియు అలాగే రానుపోని ఖర్చులు 5,000 రూపాయలు మాకు సమకూర్చినారు. అమెరికా డాక్టర్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఆపరేషన్ సర్జరీలు బాగా చేసినారు. శాంతిరామ్ హాస్పిటల్ వారు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఉన్నది. ఇక్కడ వాళ్ళు బాగా చూసుకోవడం జరిగింది. డాక్టర్ గీతా గారికి, చిత్తా థామస్ గారికి మా ఉదయపూర్వక కృతజ్ఞతలు. మాది కృష్ణా జిల్లా అండి, ముదినేపల్లి మండలం, ముదినేపల్లి గ్రామం. మా బాబుకి బాగా ఆపరేషన్ చేశారు. తెల్లవాళ్ళకి, గీతా మేడానికి, థామస్ రెడ్డి సార్కి మా నమస్కారాలు. మేమిక్కడ తేజశ్రీ వినయ్ వారి తల్లిదండ్రులతో ఇక్కడ ఉన్నాము. ఈ అబ్బాయిని చూస్తే అసలు నేను ఇక్కడ ఎందుకున్నానా అని అనిపిస్తూ ఉంది. కానీ మీ అబ్బాయి ఆపరేషన్ చేసినప్పుడు మేము కూడా లోపల ఉన్నాము, చూసాము ఆ అబ్బాయి ఆపరేషను. అబ్బాయి ఇంకా కాసేపు ఆగితే చిరునవ్వులతో వచ్చేస్తాడు. వీరు తూర్పుగోదావరి జిల్లా నుండి ఎంతో దూరం ప్రయాణం చేసి దినకూలి పని చేస్తూ ఆపరేషన్ చేయించుకోలేక ఉన్నటువంటి పరిస్థితులలో స్మైల్ నెట్వర్క్, శాంతిరామ్ హాస్పిటల్ వారు, తర్వాత ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వారి సౌజన్యంతో ఆపరేషన్ చేపించి వాళ్ళ అబ్బాయిని చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటే మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషము ఎప్పుడు ఉండాలని, ఈ చిరునవ్వులు చిరకాలము నిలవాలని మేము ప్రార్థిస్తూ కోరుకుంటూ ఉన్నాం. My name is Dr. Les Bowler from Columbus, Ohio, and the Ohio State University. I'm merely a member of the organization Smile Network International who came here to take care of children. We appreciate the great welcome we've received and the wonderful support we've had from Shantiram Hospital, and certainly are grateful to the Foundation for the Children in Need. We've been able to perform 58 surgeries on various children while we've been here. There's certainly a greater need, and we hope to return in the future. We've had a wonderful experience. I don't think I've ever been greeted better in any parts of the world, and I've been to many places. We've enjoyed our stay, and just so sorry that it's coming to an end. But hopefully it'll carry on with these children that we've been able to care for. And we again thank the Shantiram Hospital and the Foundation for Children in Need, as well as Smile Network International, a group that I'm very fond of.
Well, my name is Dr. Aldous Byte. I'm from Mayo Clinic, and I'm very happy to report that we were able to do 58 cleft lip and palate operations very successfully on some of the children that you see here. Dr. Les Moeller was here too, and this was supported by Smile Network International and the Foundation for Children in Need. The facilities were wonderful. We had a great time, and we were very thankful to everybody who helped us. I know that there was a lot of work done, and to Shantaram Hospital as well, especially to all the doctors and nurses and postgraduate trainees who helped us, as well as the medical students. Thank you very much. Foundation for Children in Need has given each child and their families 5,000 rupees so that they can have nutritious food and also cover their travel expenses. We are very grateful to the Board of Directors of Foundation for Children in Need and the donors. చూశారు కదా, ఎంత అద్భుతం, ఎంత గొప్ప పని. చిన్న పిల్లల పైన ఎంత మంచి చిరునవ్వు తెప్పించిన గొప్ప డాక్టర్లు, స్మైల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, అలాగే శాంతిరామ్ హాస్పిటల్ మరియు మన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్. మరి వీళ్ళందరినీ హైదరాబాద్లో కలిసే అవకాశం దొరికినందుకు నా అదృష్టంలా భావిస్తున్నాను. ఇంత గొప్ప సేవలు అందించిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.